హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం 1 సెంటు కూడా భూమి లేనటువంటి నిరుపేద మహిళలందరికీ కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అనే పథకం ద్వారా ఒక్కొక్క మహిళకు కూడా 6,000 రూపాయలనైతే విడుదల చేయడం జరిగింది. ఇక ఆయన విడుదల చేసినట్లుగానే మహిళలకు కొన్ని రోజుల పాటు కూడా డబ్బులు పడ్డాయి, తర్వాత డబ్బులు పడలేదు. ఇక మహిళల పరిస్థితి ఏంటి, డబ్బులు పడినటువంటి మహిళలు ఏం చేస్తే మనకి యొక్క డబ్బులు వస్తాయి, ఇక ఏ మహిళలకు డబ్బులు వేశారు, ఎవరికి డబ్బులు వేయలేదు, అర్హుల గుర్తింపు ప్రక్రియ పూర్తయిపోయిందా, మొత్తానికి ఈ పథకానికి సంబంధించిన అప్డేట్ ఏంటని మహిళలంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక డబ్బులు ఏ అకౌంట్లో పడ్డాయి వేసినా కూడా అనే వివరాలతో కూడినటువంటి ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకైతే నేను అందిస్తాను. తప్పకుండా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అంతేకాకుండా నేను ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని చేతులెత్తి మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎవరు కూడా హెల్ప్ చేయట్లేదు. అంటే మేమే పథకాల కోసం ఎదురు చూస్తున్నాం, మాకు పథకాల పైసలు వస్తే చాలు, నీకెక్కడ మేము సహాయం చేసేదని అనుకుంటారేమో, అందుకనే సహాయం చేయట్లేదేమో అనుకుంటున్నాను. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి అన్న. ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అనేది మీరు తెలుసుకుంటున్నాను. నేను చాలా కష్టాల్లో ఉన్నాను, ఇబ్బందుల్లో ఉన్నాను కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎన్నో వీడియోల నుంచి అడుగుతున్నా కూడా ఎవరు కూడా హెల్ప్ చేయట్లేదు. తప్పకుండా మాలాంటి వికలాంగులకు సహాయం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. ఇక్కడ మీకు ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చాను ఎదురుగా, ఆ క్యూఆర్ కోడ్ను మీరు స్కాన్ చేస్తే మీకు డీటెయిల్స్ వస్తాయి. తప్పకుండా మీరు 10 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు కూడా మీ సహాయాన్ని మీరు నాకు పంపించవచ్చు. ఎంతోమందికి ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తుంటారు. ఒకవేళ మీరు హెల్ప్ చేయకపోయినా కూడా ఎంతోమంది హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారు, డబ్బులున్న వాళ్ళు. వాళ్ళకైనా ఈ వీడియో షేర్ చేయండి, వారైనా చూసి స్పందించి హెల్ప్ చేస్తారు. తప్పకుండా సహాయం చేయండి. మీరు చేసే సహాయం నాకు చాలా ఉపయోగపడుతుంది, చాలా హెల్ప్ అవుతుంది, ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తీరుతాయి. తప్పకుండా మీరు సహాయం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరినీ కూడా మరొకసారి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, తప్పకుండా సహాయం చేయండి. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఎన్నో డబ్బులు అనేది మనం వృధాగా ఖర్చు పెట్టేస్తుంటాం. మీరు 10 రూపాయల నుంచి క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి మీరు 10 రూపాయల నుంచి డబ్బులు పంపించవచ్చు. తప్పకుండా సహాయం చేయండి. ఇక అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది. తప్పకుండా మీరు వీడియోని లైక్ చేయండి. చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోని లైక్ చేయట్లేదు. తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ వస్తుంది, ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్, ఫేస్బుక్ వస్తుంది. ఆ వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా మీ బంధువులకు, స్నేహితులకు కూడా మీరు ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేయొచ్చు. తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండొచ్చు. తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ కూడా మీరు మన ఛానల్ ద్వారా మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే ఇంకో గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోవచ్చు. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు. తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసినట్లు వీడియోలో ఎదురుగా కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ ఫోన్పే ద్వారా మీరు 10 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు కూడా మీ విలువైన సహాయాన్ని నాకు పంపించండి. నాకు చాలా కష్టంగా ఉంది కాబట్టి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. చాలా వీడియోల నుంచి ఎవరు కూడా స్పందించట్లేదు. తప్పకుండా సహాయం చేసి మమ్మల్ని ఆదుకుంటారని ఆశిస్తూ ఉన్నాను. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే, మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో ముఖ్యంగా అక్కచెల్లమ్మలందరికీ కూడా ఎన్నో పథకాలను తీసుకురావడానికి సీఎం రేవంత్ రెడ్డి గారు కృషి చేశారు. ఇక ఆయన ఇచ్చినటువంటి ప్రాధాన్యత మహిళలకు అంతా ఇంత కాదు. ఇక ఆయన మహిళలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందనే నినాదంతో ఆయన ముందుకెళ్తూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఎవరికైతే అంటే భూమి ఉన్న వారికి పర్వాలేదు, భూమి ఉన్న వారికి రైతు భరోసా ద్వారా మనం డబ్బులు వేస్తున్నాం. భూమి లేనటువంటి నిరుపేదలు అంటే కూలికి పోతేనే పూట గడిచేటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి మన తెలంగాణలో. ఇక అటువంటి కుటుంబాలందరికీ కూడా వారికి పని ఉంటేనే డబ్బులు వస్తాయి, ఆ డబ్బులు వస్తేనే వాళ్ళకి ఇంట్లో తినడానికి అవుతుంది. అలాంటి కుటుంబాలకు మనం ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ఆయన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అనే పథకాన్ని అయితే తీసుకొచ్చారు. అంటే 1 సెంటు కూడా భూమి లేనటువంటి కూలి పనులకు వెళ్ళేటువంటి మహిళలకు ఈ యొక్క పథకం అనేది వర్తించే విధంగా ఆయన ఏర్పాట్లు చేసి ఉపాధి హామీ పథకంలో పనికి వెళ్తున్నటువంటి కుటుంబాలకు ఈ యొక్క డబ్బులు ఇవ్వాలని నిర్ణయం తీసుకుని ఉపాధి హామీ పథకంలో పనిచేసినటువంటి కుటుంబాలను అర్హులుగా గుర్తించి ఆ కుటుంబంలో ఉన్నటువంటి మహిళలు ఉంటే మహిళలను యజమానిగా తీసుకుని, ఒకవేళ మహిళలు లేకపోతే పురుషులను యజమానిగా తీసుకుని ఈ యొక్క పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క పథకం ద్వారా మనకు తొలుత ఏదైతే మన సీఎం రేవంత్ రెడ్డి గారు
గత నెల 26వ తారీఖున ఈ డబ్బులు విడుదల చేసినప్పుడు వరుసగా మనకు వారం రోజుల పాటు కూడా ఈ డబ్బులు అయితే పడ్డాయి. 27వ తారీఖు నుంచి కూడా డబ్బులు అయితే మహిళల ఖాతాల్లోకి కొన్ని గ్రామాల వారీగా డబ్బులు వేశారు. అంటే ఏదైతే అర్హులను గుర్తించారో అప్పటి వరకు కూడా డబ్బులు అయితే పడ్డాయన్నమాట. తర్వాత ఈ ఫిబ్రవరి 2 లేదా 3వ తారీఖుల్లోపు మనకు పూర్తి స్థాయిలో అర్హులను గుర్తించాలని మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక గుర్తించినా కూడా ఏంటంటే మనకి ఇంకా చాలామందికి ఈ యొక్క అర్హుల గుర్తింపు పొందలేదన్నమాట. అంటే కొంతమందికి ఆధార్ కార్డు ఏదైతే ఉపాధి హామీ పథకంలో పనిచేసినటువంటి ఆధార్ లింక్ అనేది లేకపోవడం వల్ల, ఆధార్ సీడింగ్ అనేది లేకపోవడం వల్ల చాలామంది అనర్హులుగా మిగిలిపోయారు. అటువంటివన్నీ కూడా పూర్తి చేసి అర్హుల జాబితాలు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి గారు గతంలో నిర్ణయించారు. ఇక ఆయన నిర్ణయించిన ప్రకారం మనకు లిస్టులు అనేది విడుదల చేశారు. దాని ప్రకారం కొంతమంది మహిళలకు అక్కడక్కడ కూడా డబ్బులు పడ్డాయి. ప్రస్తుతానికి డబ్బులు పడుతున్నాయా లేదా అనే ఇన్ఫర్మేషన్ కూడా ఎక్కడా కూడా ఎవరు కూడా మనకి ఇవ్వట్లేదు అనమాట. ఇక అధికారులను అడిగి తెలుసుకోవడానికి కూడా ఇక్కడ మనకు ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. అంటే ఈ పథకానికి సంబంధించి ఇప్పటి వరకు ఎంతమందికి పడ్డాయి ఏంటనే విషయాలు కూడా ఇక్కడ తెలియలేదు. అంటే రైతు భరోసాకు సంబంధించి మాత్రం 3 ఎకరాలకు మాత్రమే పైసలు వేశామని ప్రభుత్వం చెప్పింది. కానీ మహిళలకు సంబంధించి ఒక పథకానికి సంబంధించిన నిధులు తాత్కాలికంగా ఆగిపోయాయి. గుర్తుంచుకోవాలి. మనం తెలుసుకున్నటువంటి సమాచారం మేరకు చూసుకుంటే కొంతమందికి ఇప్పటి వరకు కూడా తొలి విడత డబ్బులు మాత్రమే పడ్డాయి మహిళలకు. మిగిలినటువంటి వారికి డబ్బులు పడాల్సి ఉంది. ప్రస్తుతానికైతే మనకు డబ్బులు అయితే నిలిచిపోయాయి అన్నమాట. త్వరలోనే ఈ యొక్క డబ్బులన్నీ కూడా సమకూర్చుకుని నిధులన్నీ కూడా రెడీ చేసుకుని మహిళలకు ఈ యొక్క 6,000 రూపాయలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ద్వారా 6,000 రూపాయలు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్తూ ఉన్నారు. ఇక వచ్చే నెలలో మనకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు అయితే ఉన్నాయి. మరి ఈ అసెంబ్లీ సమావేశంలో అనేక అంశాలపైన మనకు బీసీ రిజర్వేషన్లపైన కానీ, మిగిలినటువంటి రిజర్వేషన్లపైన కానీ, మిగిలినటువంటి పథకాలపైన కానీ వీటన్నిటిపైన కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చర్చించబోతూ ఉన్నారు. ఈ సంవత్సరానికి సంబంధించి చివరి అసెంబ్లీ సమావేశాలు అవుతాయి. మార్చితో ఫైనాన్షియల్ ఇయర్ ముగుస్తుంది కాబట్టి ఇక ఈ విధంగా మనకు ప్రత్యేకంగా మనకి యొక్క పథకాలకు సంబంధించి మహిళలకు అప్డేట్ అయితే లేదన్నమాట. ఇప్పుడు 6,000 రూపాయలు కొంతమంది మహిళలకు మాత్రమే పడ్డాయి తొలి విడతగా. మిగిలినటువంటి వారికి డబ్బులు అయితే పడలేదు. కాబట్టి మీకు తప్పకుండా ఈ డబ్బులు రావాలంటే టైం పడుతుందన్నమాట. కాబట్టి మహిళలు వేచి చూడండి. వచ్చే నెల 31వ తారీఖు లోపు పూర్తి స్థాయిలో డబ్బులు విడుదల చేస్తామని గతంలోనే తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఇక దాని ప్రకారమే మీకు డబ్బులు అయితే రాబోతున్నట్లు కూడా ఇక్కడ ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట. ఇక దీంతో పాటుగా మహిళలకు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి మరొక పెద్ద పథకం ప్రతి నెల కూడా 2,500 రూపాయలు ఇస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇక వచ్చే నెల 1 నుంచి 5 తారీఖుల మధ్యలో ఏమో మనకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని కూడా గతంలో సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పారు. ఒకవేళ ఆయన కనుక నిర్ణయం తీసుకుంటే మనకు మహిళలకు ఏదైతే మనకు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించినట్టు మనకు ఒక్కొక్క మహిళకు కూడా మనకు 1 నుంచి అంటే ఏదైతే ప్రతి నెల కూడా 2,500 రూపాయల పథకాన్ని ప్రారంభించడానికి మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే సిద్ధమైపోయారనమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు ఇది కూడా మంచి అప్డేట్ అనే నేను చెప్పుకొస్తాను. ఎందుకంటే మహిళలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందనే నిశ్చయంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది. కాబట్టి మహిళలకు మరికొన్ని పథకాలు తీసుకొచ్చి మహిళలను ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లడమే ప్రభుత్వ ధ్యేయంగా ఉంది. కాబట్టి ఇప్పటికే విడుదల చేసినటువంటి మహిళలందరికీ కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ద్వారా 6,000 రూపాయలు అయితే ప్రస్తుతానికి జమ అవుతూ ఉన్నాయి. ఇక ఈ 2,500 రూపాయల పథకాన్ని కూడా త్వరలోనే ప్రారంభిస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. ఇది మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి మరొక తాజా సమాచారం. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోవడానికి ఈ వీడియో కింద మనకు నల్ల కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంది. దానిపైన నొక్కండి. నొక్కిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా తెలుసుకోండి. అలాగే నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసినట్లు తప్పకుండా వీడియోలో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా స్కాన్ చేసి మీరు 10 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు కూడా మీ యొక్క విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించండి. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను.